వెల్కమ్ బ్యాక్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అంశం చుట్టూ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం నడుస్తోంది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నో చెప్పింది. తప్పు చేస్తే ఎవరికి మినహాయింపులు ఉండవు. బండి సంజయ్ తన కుమారుణ్ణి అప్పగించాలంటూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అంశంపై వివిధ పార్టీల నాయకులు ఏం మాట్లాడారో 1 by 1 చూద్దాం. బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెత్తకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కొత్త మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తున్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇలా. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. On 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of a senior police officer. సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పండి. On the tip of a senior police officer, this guy goes to Karimnagar police station while the mother of this child waiting for the acknowledgement of her complaint in Pet Bashirabad. This guy goes to Karimnagar two-town police and gets a case registered. అసలు మాకు ఎట్లా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ టూ-టౌన్ పోలీస్ స్టేషన్ కు పోయి నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినా. మోదీ సభలో బండి సంజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి. నేను ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తాను తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాషాయపు జెండాను, కమలపు జెండాను భుజ మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ. నేను క్షమాపణ చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు చేయకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్న. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్న. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించాను, ప్రసక్తి లేదన్న. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి.
ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాషాయపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని తప్పు చేస్తే కొడుకును కూడా క్షమించను, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, ఇది కక్షపూరితం అని చెప్పి బండి సంజయ్ చెప్తూ ఉన్నారు సార్. బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బండి సంజయ్ తన కుమారుణ్ణి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పొన్నం ప్రభాకర్ అయితే ఒక సలహా కూడా ఇస్తూ ఉన్నారు సార్, ఇద్దరిది ఒకే కులం కాబట్టి పెళ్లి చేసేయండి అని చెప్పేసి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే మీకు ఏమనిపిస్తోంది సార్? ఈ నాయకులు సమాజానికి ఏ సంకేతం ఇస్తారు? నాకే కాదు, సమాజానికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, ఇది సింపుల్ క్రిమినల్ కేస్. ఒక అబ్బాయి ఒక మైనర్ అమ్మాయిగా చెప్పబడుతున్న బాలికకు చేసిన అన్యాయంగా పైన ఆరోపణ. సో ఇది క్రిమినల్ కేసు లాగా ఎక్కడైనా ఉందా? దీన్ని హై ప్రొఫైల్ పొలిటికల్ కేసు లాగా అందరూ కలిసి మార్చారు. తలా పాపం తిలా పిడికని అంటారే. సో దీన్ని కేవలం ఒక సాధారణ క్రిమినల్ కేసుగా చట్టం ముందుండాల్సింది కాస్త ఒక పెద్ద హై ప్రొఫైల్ పొలిటికల్ కేసుగా మారిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ హై ప్రొఫైల్ పొలిటికల్ కేసుగా ఎప్పుడు మారిందో దానివల్ల ఏం జరుగుతుంది? విక్టిమ్ పైన బ్లేమింగ్, విక్టిమ్ షేమింగ్, హనీ ట్రాప్ అని, సో విక్టిమ్ క్యారెక్టర్ అసాసినేషన్, ఇలా అనేకం జరుగుతుంది. నిన్న ఆఖరికి హైకోర్టులో జడ్జ్ కూడా ఈ స్మియర్ క్యాంపెయిన్ జరుగుతోంది తనపై అని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సో ఆఖరికి న్యాయ వ్యవస్థ క్రెడిబిలిటీని ప్రశ్నించేదాకా కూడా ఎందుకు వెళ్ళింది? ఇది రెండవ ఫ్యాక్టర్. సో అందులో విక్టిమ్ పేరు బయటికి రావడము, విక్టిమ్ ఫోటోలు బయటికి రావడము, అది ఎవరు చేశారు? ఆరోపించే వారు చేస్తున్నారా, ఆరోపణ ఎదుర్కొంటున్న వారు చేస్తున్నారా, ఇద్దరూ చేస్తున్నారా? సమాజానికి తెలిసిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జరుగుతున్న పరిణామాల వల్ల ఒక మైనర్ ఇండివిజువల్ ప్రైవసీ పైన తీవ్రమైన దాడి. సో ఇది రెండవ డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఏంటి? సమాజానికి ఏమని మెసేజ్ పోయింది? చట్టం అందరికీ సమానమే అంటారు, ఇది కహాని. చట్టం అధికారం ఉన్నవాడికి చట్టం బలవంతుడికి ఒక రకంగా ఉంటది, బలహీనుడికి ఒక రకంగా ఉంటది. ఇది ఇతర పోక్సో కేసులు అయితే ఇలా ఉండేదా? ఇలా అబ్స్కాండింగ్ గా ఉండేవాడా? అబ్స్కాండింగ్ గా ఉండి హైకోర్టులో టాప్ లాయర్స్ తో యాంటిసిపేటరీ బెయిల్తోనో ఇంటరిమ్ బెయిల్తోనో బయట పడగలిగేదానికి ప్రయత్నాలు జరిగేవా? పోలీస్ అధికారులు కూడా ఈ రకంగా కాస్త సహకార ధోరణిలో ఉండేవారా? సో ఎక్కడో ఒక చోట బలవంతుడికి ఒక చట్టం, బలహీనుడికి ఒక చట్టం అనేది స్పష్టంగా సమాజానికి అర్థమవుతుంది. ఈ బండి సంజయ్ కొడుకే అయి ఉండకపోతే ఇప్పుడు ఇదంతా జరిగేదా? ఇంత ప్రొటెక్షన్ ఉండేదా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే వ్యవస్థలు ఏ రకంగా బలవంతుల ముందు, అధికారం ఉన్న వారి ముందు దుర్బలంగా ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్, అక్యూజ్డ్ విక్టిమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయితే ఉండాలి కదా. న్యాయంగా అయితే బాధితుల పక్షాన్ని ఉండాలి. పోనీయండి, బాధితుడు నిందితుడు అనేది రెండు వైపుల నుంచి కేసులు పెట్టారు కనుక ఒక పిటిషన్ ప్రకారం ఒకరు నిందితుడు ఒకరు బాధితుడు, ఇంకో పిటిషన్ ప్రకారం ఒకరు నిందితుడు ఒకరు బాధితుడు, లేదా ఇద్దరు సహనిందితుడు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇద్దరికి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చట్టం ఉండాలి కదా. అంటే ఒకవైపు బండి సాయి భగీరథ్, మరోవైపు ఆ మైనర్ గా చెప్పబడే బాలిక. మీకు క్లియర్ గా లీగల్ ప్రాసెస్, న్యాయ ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ ఈజ్ హైలీ బయాస్ టువర్డ్స్ వన్ పర్సన్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే అమ్మాయి తరఫున వెళ్ళినప్పుడు కేసు పెట్టకపోవడం కానీ, కౌంటర్ కేసు పెట్టినాకనే కేసు తీసుకోవడం కానీ, కేసు పెట్టినాక 4 రోజుల దాకా యాక్షన్ లేకపోవడం కానీ, విచిత్రంగా సాక్షాత్తు మంత్రే డీజీపీ చెప్పాడని వచ్చారు, ఆ బయటకు నేను చూడలేదు, పేపర్లో వచ్చింది. కానీ డైరెక్ట్ గా మినిస్టర్ చెప్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఉండడం వల్ల
ఆపలేకపోయారు అనే రీజన్ చూస్తే నవ్వేస్తుంది. సో ఇవన్నీ చూస్తే ఏమైంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. అధికారం ఒకవైపు, అధికారం లేని సామాన్యుడు మరోవైపు. ఈ ఇద్దరి మధ్య ఘర్షణలో వ్యవస్థలు అధికారం వైపే ఉంటున్నాయా అనే అనుమానం ప్రజలకు స్పష్టంగా అనిపిస్తుంది. 4వది. 5వది రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వైఖరి. పోలీసు వైఖరి చాలా క్లియర్గా మీకు ఎక్కడో ఒక చోట భగీరథను కాపాడే వైఖరి తీసుకుంటోంది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ తటస్థంగా లేదు, ధర్మబద్ధంగా లేదు అనేటువంటిది స్పష్టంగా పోలీస్ వ్యవస్థ పైన ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది ఈ వ్యవహారం వల్ల. అంటే మోడీ భద్రతలో మునిగున్నామని, ఆయన అబ్స్కాండింగ్ మేము ఏం చేయలేమని, ఆఫెన్స్ ప్రూవ్ అయితేనే అరెస్ట్ చేస్తామని, ఇలా రకరకాల మాటలు చూస్తుంటే పోలీస్ వ్యవస్థ న్యాయంగా లేదు, వివక్షపూరితంగా ఉంది. ఇద్దరి బాధితురాలు పట్ల ఉండాల్సిన వ్యవస్థలు వాస్తవంగా ఇవాళ లేవు అనేది పోలీస్ వ్యవస్థ న్యూట్రాలిటీ అనేది ఇలా సమాజం, తెలంగాణ సమాజం తీవ్రంగా ప్రశ్నిస్తుంది. 6వది ప్రభుత్వ వైఖరి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ బీజేపీల మధ్య, నేతల మధ్య నెక్సెస్, అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్కి మధ్య నెక్సెస్ ఉంది. ఎంటైర్ బీజేపీ అయినా కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ వైఖరి వల్లనే ఇదంతా జరుగుతోంది. ఇదేదో పోలీస్ వ్యవస్థ చేస్తున్న పని కాదు, ఇది రాజకీయ వ్యవస్థనే ఆ రకంగా బయాస్డ్ గా ఉండడం వల్ల జరుగుతోంది. ఎందుకంటే ముందు పెట్టిన కేసు నార్మల్ కేసు, తర్వాత మీకు సెక్షన్ 5 and 6 ఆఫ్ పోక్సో చట్టం పెట్టారు, ముందు పెట్టలేదు. సెక్షన్ మీకు ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ ఉండే సెక్షన్స్ తర్వాత పెట్టారు, సెక్షన్ 5 and 6. మీకు ముందు నార్మల్ అసాల్ట్ కేసు పెట్టారు, తర్వాత సెక్షన్ 5 and 6 అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అంటారు. అంటే ముందు నార్మల్ అసాల్ట్, సెక్షువల్ అసాల్ట్ అయితే తర్వాత అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్. దానికి పోలీసు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో చేసిన వాదన ఏంటంటే, ముందు అమ్మాయి మదర్ వచ్చి మాట్లాడినాక మేము ఇమీడియట్ గా నార్మల్ కేసు పెట్టాము, ఆ తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ గా మాకు అర్థమై, అప్పుడే మాకు జ్ఞానోదయమై అప్పుడు దీని కేసును ఇంప్రూవ్ చేశామంటున్నారు. ఈ ఇంప్రూవ్ చేయడమే ఇవాళ భగీరథ్కు ఒక లా పాయింట్ అయింది. ఇప్పుడు భగీరథ్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో రైజ్ చేసిన అంశమే అది. ఈ కేసు ముందు నార్మల్ గా పెట్టారు, తర్వాత దీన్ని పెంచారు. ఇది అనేక సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఈ పెంచడమే అనుమానానికి కారణమవుతుంది. దిస్ ఈస్ ద ఎనఫ్ గ్రౌండ్ ఫర్ సస్పిషన్. ఇది భగీరథ్ తరఫున లాయర్ హైకోర్టులో వాదించింది. అంటే క్లియర్ గా పోలీసు తమ ప్రవర్తన సరళి వల్ల నిందితుడికి ఒక ఆర్గ్యుమెంట్ కు పాయింట్ ఇచ్చారు. సో అది ఎలా ఇస్తారు మరి? క్లియర్ గా నెక్సెస్ లేని, పొలిటికల్ నెక్సెస్ లేని. ఆ తర్వాత సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చాక ఇవాళ ఆ మేరకైనా కాస్త రియాక్ట్ అవుతోంది గవర్నమెంట్. ఇది తమకే వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇది ఇప్పటి వరకు సమాజంలో ఉండే రియాక్షన్ ఒకటి. మీకు కంపారిజన్ నేను చేయడం లేదు, బట్ నా కంపారిజన్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్రైమ్, ఇంటెన్సిటీ ఆఫ్ క్రైమ్ లో కంపారిజన్ కాదు, కానీ పొలిటికల్ ఇంపాక్ట్, డైరెక్షన్ ఆఫ్ ద పొలిటికల్ ఇంపాక్ట్ లో నేను కంపేర్ చేస్తున్నాను. వెస్ట్ బెంగాల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ ఉంది, తెలంగాణలో ఈ ఇన్సిడెంట్. అఫ్ కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, రాంగ్ మీనింగ్ తీయకూడదు. నా కంపారిజన్ అనేది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్. వెస్ట్ బెంగాల్లో జరిగిన దానికి పోలికే లేదు ఇక్కడ, కానీ ది డైరెక్షన్ ఆఫ్ ద పొలిటికల్ ఇంపాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఆడ కూడా మొదట్లో కొద్దిగానే స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఆఖరికి మమతా బెనర్జీ ఓటమికి దారితీసిన అనేక అంశాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. అంటే ప్రజల ఎమోషన్స్ ఎలా టర్న్ అవుతాయన్న దానికి ఉదాహరణ ఇది. సో అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకో మరి కారణం తెలియదు, వాళ్ళ పొలిటికల్ నిర్ణయాల్లోనే లోపం ఉన్నట్టు క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు తప్పుపడుతున్నారు, అందులో అనుమానం లేదు. 7వది బీఆర్ఎస్ దీన్ని ఒక పొలిటికల్ వెపన్ గా వాడుకుంటోంది. రాజకీయాలు మరి చెయ్యరా అంటే చేస్తారు, కానీ అల్టిమేట్ గా ఏం జరుగుతుంది ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, బోత్ అక్యూజ్ అండ్ విక్టిమ్ ఇద్దరు అటాక్ గురవుతున్నారు. సో అంటే లీగల్ ప్రాసెస్ కాస్త
అసలు విచారణ కాకుండా సొసైటీ ట్రయల్ గా, మీడియా ట్రయల్ గా, పొలిటికల్ ట్రయల్ గా మారిపోయింది. సో బీఆర్ఎస్ ఇస్ సెన్సింగ్ ఎ బిగ్ పొలిటికల్ ఆపర్చునిటీ. దీని వెనకాల బీఆర్ఎస్ రాజకీయం కూడా ఉంది అనేది ఒక సెక్షన్ ప్రజలకు భావిస్తున్నారు. అంటే ఇక 8వది బండి సంజయ్. బండి సంజయ్ కొడుకును డిఫెండ్ చేస్తున్నాడు. చేయాల్సి కాకుండే. ఎస్, ఇది బండి సంజయ్కి తలవంప కాదు, బీజేపీకి తలవంప కాదు. ఈవెన్ అతను బీజేపీ కార్యకర్త అయినా ఒకవేళ ఆయన మీకు బీఆర్ఎస్ వాళ్ళు అది కూడా రిలీజ్ చేశారు. ఆయన మోడీతో కలిసి దిగిన ఫోటో, కాషాయ జెండా వేసుకున్న, కాషాయ వేసుకున్న ఫోటో, ఇవన్నీ కండువా వేసుకున్న ఫోటో చూపెట్టారు. దట్ డజంట్ మీన్ బీజేపీలో ఒక కార్యకర్త చేస్తే అది పార్టీ మొత్తానికి ఆపాదించాల్సిన అవసరం లేదు. కొడుకు ప్రవర్తన తండ్రికి ఆపాదించిన అవసరమే లేదు. దట్ ఈస్ సన్ స్ట్రోక్ అది. సో కానీ బండి సంజయ్ చేస్తున్న మిస్టేక్ కూడా, బండి సంజయ్ ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే, నీ కొడుకును సమర్థించుకోవటానికి ఆయన సమర్థిస్తున్న తీరు, ఆయన అగ్రెసివ్ గా మాట్లాడడం, అనేక ఇతర అంశాలు తీసుకురావడం వల్ల ఒక అనుమానం కలుగుతుంది, తన అధికారాన్ని ఉపయోగించి కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని. లేకపోతే నార్మల్ గా వెంటనే ఏ చట్టం ఉంది, అందరూ సమాన్లే, నా కొడుకు నేనే పోలీస్ కప్ప చెప్తా ఏమనుకుంటున్నాడు అని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కానీ బండి సంజయ్ తన సెల్ఫ్ ప్రెస్టేజ్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, తాను దశాబ్దాలుగా సంపాదించుకున్న రాజకీయ పలుకుబడిని కూడా ఇన్వెస్ట్ చేసి ఈ రిస్క్ తీసుకొని కొడుకును కాపాడుతున్నాడు. ఒకవైపు తన రాజకీయ భవిష్యత్తు, మరోవైపు కొడుకు. ఇందులో తన రాజకీయ భవిష్యత్తు దెబ్బ తగిలినా మంచిగా కొడుకును కాపాడుకుంటా అనే వైఖరి తీసుకోవడం బండి సంజయ్ అభిమానులకు కూడా మిగులుపడలేదు. చాలా మంది బండి సంజయ్ అభిమానించేవారు, ఏంటి బండి సంజయ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, సో ఆయన ఎందుకు ఈ రిస్క్ తీసుకోవాలి, ఒకవేళ కొడుకును కాపాడుకోవాలన్నా ఇది పద్ధతి కాదు కదా అని కూడా కొంతమంది అంటున్నారు బండి సంజయ్ అభిమానించేవాళ్ళు. సో ఇది 8వది. 9వది ఏంటి అంటే, దీనికి రకరకాల లింకులు పెట్టడం. దీన్ని జై శ్రీరామ్తో లింక్ ఎందుకు, భారత మాతతో లింక్ ఎందుకు, రాష్ట్రీయ స్వయం సేవక్తో లింక్ ఎందుకు, ఏబీవీపీతో లింక్ ఎందుకు, దీనికి కాషాయ జెండాతో లింక్ ఎందుకు, దీనికి హనుమంతుడితో సంబంధం ఏంటి, సో దీంట్లో ఆ పవిత్రమైన శ్రీరామచంద్రుడు హనుమంతుడు రావడం ఎందుకు, సో మీకు అంటే ఎక్కడో ఒక చోట ఈ కేసును లార్జర్ కాంటెక్స్ట్ లోకి తీసుకొచ్చి తన హిందుత్వ క్రెడెన్షియల్స్ ను ముందు పెట్టి ఈ కేసు నుంచి వచ్చే నష్టాన్ని తప్పించుకోవడానికి సంజయ్ ప్రవర్తిస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 10 ఒక రకంగా పార్టీ దీన్ని డిసోన్ చేసుకుంది. నిజంగా చెప్పాలంటే పార్టీ ఎక్కడా ఓన్ చేసుకోలేదు. రామచంద్రరావు స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఏమన్నాడు, బండి సంజయ్కి సంబంధం ఏంది, మాకు పార్టీకి సంబంధం ఏంది, ఆయన చట్టం తన పని తాను చేసుకోవాలి అన్నారు. ఇప్పటి వరకు బండి సంజయ్ చేస్తున్నాడు పర్సనల్ గా స్టేట్మెంట్, కానీ బీజేపీ ఎక్కడా బండి సంజయ్ కొడుకు నిర్దోషి, ఆయన మీద కావాలని దాడి చేస్తానన్న స్టేట్మెంట్ బీజేపీ ఎవరెక్కడ ఇవ్వలేదు. కానీ బండి సంజయ్ తెలివిగా బీజేపీని గట్టిగా పెనవేసుకొని, ఆర్ఎస్ఎస్ ను గట్టిగా పెనవేసుకొని, మీరు కొడితే ఇద్దరు కొడుతున్నారు, లేకపోతే నన్ను ఎవరిని కొట్టరు అనే రీతిలో ఒక ప్రొటెక్టివ్ కవర్, అంటే ఒక రక్షణ కవచాన్ని పార్టీని లాగుతున్నాడు అనేది బీజేపీలో వస్తున్నటువంటి ఆరోపణ. బండి సంజయ్ వ్యతిరేకులకు కూడా దీన్ని ఒక ఆయుధంగా వాడుకుని, చూడండి బండి సంజయ్ తాను బదనా కాకూడదని చెప్పి ఎంటైర్ పార్టీని లాగుతున్నాడు, పార్టీకి ఏం సంబంధము అనేది వాళ్ళు చేస్తున్న అటు బీజేపీలో వస్తున్నటువంటి అభిప్రాయం. అందువల్ల సమాజంలో కలుగుతున్నటువంటి ఈ 10 కోణాలు మనకి ఇందులో కనబడతాయి.